నమస్కారం, నా పేరు మీనాక్షి. ఐఎమ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం జనవరి మాసంలో 15వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో కుంభరాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూద్దాము. సో ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం వీళ్ళకి ఇంకొంచెం టైం అయితే పడుతుంది. చాలా ఓర్పు సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది. కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సో కొన్ని అప్పులే అనుకోండి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా సో కొంచెం బర్డన్ అయితే వీళ్ళకి అయితే ఉంది. సో వీళ్ళ శక్తికి మించిన బర్డన్ అయితే మోస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో వీళ్ళకున్న ఇన్కమ్ కన్నా వీళ్ళ ఎక్స్పెండిచర్ అయినా ఖర్చులైన బాధ్యతల వల్ల కూడా కొంచెం ఆర్థికంగా కొంచెం కోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి చాలా రోజు నుంచి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ కొంచెం ఓర్పు సహనంతో ఉండాలి. ఇంకొంచెం వీళ్ళకైతే ఒక వెయిటింగ్ టైం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీళ్ళకి ఆర్థిక పరిస్థితుల్లో వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకా ప్రాబ్లమ్స్ పెరగకుండా వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందో. అనవసరమైన ఖర్చులు చేయకుండా సో వీళ్ళకున్న ఇన్కమ్ ని తగ్గట్టుగా వాళ్ళ ఎక్స్పెండిచర్ ని ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకున్న రెస్పాన్సిబిలిటీకి, వీళ్ళకున్న అప్పులకి, వీళ్ళకున్న ఆర్థికమైన ప్రాబ్లమ్స్ కి, సో వీళ్ళ ఇన్కమ్ కి సంబంధించి కొంచెం అయితే నిరాశాజనకంగా అయితే ఉంది. సో ఇది ఇంకా అధిగమించకుండా వీళ్ళు జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే చాలా ఉంది వీరికి. సో జాబ్ పరంగా చూస్తున్నా కూడా సో కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారైనా కూడా సో ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వారు కూడా కొంచెం డిసప్పాయింట్మెంటే కనిపిస్తుంది. ఇది కూడా వీళ్ళకి వెయిటింగ్ టైం అని చెప్పొచ్చు. సో వీళ్ళకి ఆశించిన ఫలితాలైనా, ఆశించిన రిజల్ట్ కూడా అంత తొందరగా అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. కొంచెం టైం అయితే పడుతుంది వీరికి. సో ఆల్రెడీ వీరు ఏదైనా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా కూడా వీళ్ళకి అంత ఆశించిన ఫలితాలు దొరకకపోవడం, డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఉన్న పరిస్థితుల్లో అయితే కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారికి కూడా సో స్టెబిలిటీ, సో వాళ్ళకి ఉద్యోగ రీత్యా జాబ్ లో వాళ్ళకి స్టెబిలిటీ ఉంటుందా, జాబ్ ఉంటుందా, లేకపోతే వాళ్ళ జాబ్ పరంగా మళ్ళా తీసేస్తారా అనే ఒక అభద్రతా భావం కూడా కనిపిస్తుంది వీరిలో. సో ఆ విషయంలో కూడా కొంచెం టైం అయితే పడుతుంది వీళ్ళ క్లారిటీ రావడానికి. సో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా వీళ్ళకి కొంచెం ఓర్పుతో ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఉద్యోగ రీత్యా చూసుకుంటే కూడా. సో బిజినెస్ పరంగా చూస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వీరికి. సో మంచి గ్రోత్ కనిపిస్తుంది. సో వీళ్ళకి ఈ సంవత్సరంలో బిజినెస్ చేసే వారికి వ్యాపార రీత్యా కూడా సో మంచి పాజిటివ్ రిజల్ట్స్, మంచి డెవలప్మెంట్. సో పోయిన సంవత్సరం కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ సంవత్సరంలో వారికి ఒక మంచి లాభాలు రావడము, మంచి మార్పులు కనిపించడము, సో వాళ్ళ బిజినెస్ సంబంధించిన కొత్త మార్పులు, కొత్త పాజిటివ్ రిజల్ట్స్ వల్ల కూడా మంచి సంతోషకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక మంచి సెలబ్రేషన్ కూడా చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. వీళ్ళ బిజినెస్ పరంగా వచ్చిన ఇంప్రూవ్మెంట్ అయినా, ప్రాఫిట్స్ పరంగా కూడా వీళ్ళ సహోద్యోగులతో కూడా వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్ అయినా కూడా వాళ్ళకు వచ్చిన సంతోషాన్ని షేర్ చేసుకోవడము, ఒక చిన్నపాటి సెలబ్రేట్ చేసుకునే అవకాశం కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి. సో ప్రొఫెషనల్ పరంగా చూస్తే మాత్రం కొత్తగా ప్రొఫెషనల్ పరంగా వాళ్ళని కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలనుకున్నాం, ప్రొఫెషన్ పరంగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వారు కూడా వాళ్ళ మార్కెట్ లో వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు మంచి సమయం అని చెప్పొచ్చు. సో ప్రొఫెషన్ పరంగా సో వాళ్ళు ఎవరైతే ప్రొఫెషన్ ని వాళ్ళ కెరియర్ గా తీసుకోవాలనుకునే వారు కూడా ఈ టైం చాలా మంచి టైం. మంచి అవగాహన తోటి, మంచి నాలెడ్జ్ తోటి, మంచి వాళ్ళ ఒక ప్లానింగ్ తో పాటు వీళ్ళు ప్రొఫెషన్ పరంగా స్టెబిల్ చేసుకోవాలి. వాళ్ళని స్టెబిలిటీ కోసం ఆ ప్రయత్నాలు చేస్తే మాత్రం ఈ టైం చాలా మంచి టైం వారికి. సో మంచి పాజిటివ్ రిజల్ట్ కూడా లభిస్తాయి కుంభరాశిలో ఉన్న వారికి. సో స్టూడెంట్స్ చూస్తే కూడా ఫ్యామిలీ నుంచి ఒక మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది వీరికి. ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మంచి టీచర్స్, మంచి సపోర్ట్ తో పాటు వీళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా సో స్టూడెంట్స్ కూడా చాలా మంచి ఫలితాలు లభించడము, సో వీళ్ళకి ఆశించిన ఫలితాలు లభించడం, మంచి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో సంతోషకరంగా స్టూడెంట్స్ కి అయితే చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి. సో కుంభరాశిలో కుటుంబ పరంగా చూస్తే మాత్రం సో పెళ్లిళ్ళ కోసం ప్రయత్నాలు చేసే వారికి మాత్రం చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.
సో తొందరలోనే వాళ్ళకి పెళ్లిళ్ళ కోసము ప్రయత్నాలు చేసే వారికి సంబంధాలు కుదరడము, పెళ్లిళ్ళ కోసం వాళ్ళు నిశ్చితార్థాలు కూడా చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో ఈ మాసంలో ఎవరైనా పెళ్లిళ్ళ కోసం కూడా సడన్ గా అనుకోకుండా వాళ్ళకి సంబంధాలు కుదరడము, సో ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్ళడము, అక్కడే సో సంబంధాల కోసం మాట్లాడుకోవడం, అలా సడన్ గా వీళ్ళు ఆలోచించుకోకుండా ప్లాన్ గా లేకుండా కూడా సంబంధాల విషయంలో కూడా వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారిలో. రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం వీళ్ళు రిలేషన్షిప్ గురించి ఇంకా వాళ్ళు మళ్ళా ఆలోచించుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో రిలేషన్షిప్ పరంగా వీళ్ళు ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా, ఈ పర్సన్ నాకు కరెక్టా లేదా అని అలా మళ్ళా క్రాస్ చెక్ చేసుకోవడము, కొన్ని పరిస్థితులు కొన్ని అవగాహనలు అనుకోండి, కొన్ని వాళ్ళకున్న సిచ్యువేషన్స్, సో వాళ్ళకున్న మానసిక పరిస్థితులైనా కూడా వాళ్ళ ఆలోచన విధానం గురించి కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకునే అవకాశం చాలా కనిపిస్తుంది. సో దాని వీళ్ళు బాగా ఆలోచించుకొని వాళ్ళ రిలేషన్షిప్ పరంగా ముందుకు వెళ్ళాలా, లేకపోతే రిలేషన్షిప్ ఇక్కడనే స్టాప్ చేయాలా అని కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకొని ఈ రిలేషన్షిప్ ని వీళ్ళు ఇప్పుడే ముందుకు వెళ్ళాలా లేదా అని కొన్ని వీళ్ళు కమ్యూనికేట్ చేసుకొని నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి. హెల్త్ పరంగా చూసుకుంటే కూడా హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించలేదు కుంభరాశి వారికి. హెల్త్ పరంగా అనేది చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి. సో మంచి టైం మీద మీరు హెల్త్ కి సంబంధించిన మంచి భోజనం అయినా, టైం మీద నిద్ర అయినా, మంచి ఆలోచనలు, మంచి పుస్తకాలతో చదువుకొని హెల్త్ గురించి ఇంకా కేర్ తీసుకుంటే మీకు ఫ్యూచర్ పరంగా కూడా హెల్త్ ఇలానే మంచిగా ఉంటుంది. సో కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను. పర్ఫెక్ట్ టైమింగ్ అని వచ్చింది. సో కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రంలో ఇప్పుడు ఏమైనా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంటున్నారా, సంబంధాల కోసం ప్లాన్ చేసుకుంటున్నారన్నా, ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా చాలా మంచి సమయం ఇది. సో ఖచ్చితంగా మీరు నిర్ణయాలు తీసుకోండి, ముందుకు వెళ్ళండి. పాజిటివ్ మైండ్ సెట్ తోటి మీకు అన్ని మంచి శుభాలే జరుగుతాయని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో కుంభరాశిలో శతభిష నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. రికవరీ వచ్చింది. సో ఆర్థికంగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి మీరు నష్టపోయినా కూడా తొందరలోనే మీరు నష్టపోయిన ఆపర్చునిటీస్ అనుకోండి, డబ్బు పరమైన ఏదైనా మీరు నష్టపోయినా కూడా మీకు ఖచ్చితంగా మీ తొందరలోనే మీరు రికవర్ అవుతారు అందులోంచి. సో ఏం బాధపడకండి. ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా లేకున్నా కూడా తొందరలోనే అందులోంచి మీరు కోలుకుంటారని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను. చూస్ న్యూ డైరెక్షన్ వచ్చింది. సో మీరు చేసే పనికి అన్నా, సో ప్రొఫెషన్ పరంగా కూడా మీరు సో జాబ్ పరంగా ఎలాంటి ప్రొఫెషన్ అయినా పర్సనల్ లైఫ్ లో కూడా సో మీకు రావాల్సిన ఫలితం లభిస్తలేదు, మీ కష్టం తగ్గట్టుగా మీకు ఫలితం లభిస్తలేదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇంకా బెటర్ ఆప్షన్ ఉందా అని స్మార్ట్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా బెటర్ ఆప్షన్ ఉందా, దీనికన్నా మీ కష్టం తగ్గ ఫలితం లభిస్తుందా అని ఒకటే డైరెక్షన్ కాకుండా ఇంకో వేరే విధంగా కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే వచ్చింది. సో కుంభరాశి వారి జనరల్ టారో రీడింగ్ అయితే చూస్తారు. సో టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ అయితే లభిస్తుంది. సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారైనా, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, న్యూ బోర్న్ బేబీస్ కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు కూడా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు. నమస్కారం.